అస్సలాముఅలైకుం గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ములక్కాడ పప్పు చారు. ఓకే, చారు అంటే వేరే అనుకోకండి, ఇదే ఓకేనా. అలా అంటారంట, నాకు తెలీదు. ఈ రెసిపీ ఫుల్గా చూడండి, చాలా బాగుంది. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ముందుగా కందిపప్పు తీసుకొని వాష్ చేసుకొని వాటర్ వేసి పసుపు వేసి కుక్కర్లో ఒక 10 విజిల్లు వచ్చేంత వరకు పెట్టేయండి, స్టవ్ ఆన్ చేసి. ఓకేనా, పెట్టేసిన తర్వాత అది బాగా మెత్తగా వచ్చేస్తుంది. మెత్తగా వచ్చేసిన తర్వాత ఏముంది, పప్పు రుబ్బే అది ఉంటుంది కదా, దాంతో బాగా మెత్తగా రుబ్బేయండి. ఓకేనా, ములక్కాడ, టమోటాలు, పసుపు వేసి అందులోనే కారం వేసి వాటర్ వేసి కొద్దిగా ఆయిల్, ఓకేనా, కొద్దిగానే ఆయిల్ వేయండి. వేసి స్టవ్ మీద ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేయండి. ఇది వచ్చేసి చింతపండు రసం. ఓకేనా, చింతపండు రసం మొత్తం మెత్తగా అయిన తర్వాత అది వాటర్ మొత్తం తీసుకోండి. ఇది వచ్చేసి పోపు పెట్టాలి కదా మనం. మొత్తం రెడీ చేసుకున్న తర్వాత లాస్ట్లో పోపు పెట్టేసి మనం చేసుకున్న కర్రీని వేసుకొని తినేయడమే. సో ఈ పోపు వచ్చేసి మామూలుగా ఆవాలు, ఎర్రగడ్డ మొత్తం వేసి పోపు చేసేయండి. పోపు పెట్టేసిన తర్వాత చూస్తున్నారు కదా ఎలా బాగా బాయిల్డ్ అవుతున్నాయో, అలా బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకున్న తర్వాత పప్పు 10 విజిల్ తర్వాత వచ్చిన పప్పు, ఓకేనా, మెత్తగా రుబ్బేయండి. ఓకేనా, మెత్తగా రుబ్బే దాంట్లో నుంచి రుబ్బేయండి. ఓకేనా, నీట్గా. నెక్స్ట్ వచ్చేసి పప్పు రుబ్బేసిన తర్వాత అది మునక్కాడ ఉంది కదా, తీసుకొని అందులో కలిపేసి స్టవ్ ఆన్ చేసేసి ఇలా పెట్టేయండి. అందులోనే చింతపండు రసం, కొద్దిగా వాటర్ వేసి ఇలా పెట్టేయండి, పోపు వేసి. అంతే, సింపుల్గా టేస్టీగా చేసి నేను మీకు చూపిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలా ఉందో మీరు చెప్పండి.